సబ్జెక్ట్ కూడా కొంచెం నేర్చుకోవాలి కదా. డైలాగ్ ఎక్కడైనా విన్నట్లు అనిపిస్తుంది ఎవరికైనా? లేదా? ఎస్ అన్న వాళ్ళు ఎవరు చెప్పండి, ఎక్కడ విన్నావు? ఓకే ఓకే, బట్ ఇట్ ఈస్ అ కాపీడ్ డైలాగ్. మీరు యాక్చువల్లీ యూ పీపుల్ ఆర్ గుడ్, యు ఆర్ నాట్ వాచింగ్ యూట్యూబ్ మచ్ అనమాట. బట్ యా, ఇలాంటి రెగ్యులర్ బోరింగ్ స్టఫ్ కాకుండా వేదాంతులో ఇంకా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. యాజ్ యూ నో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదాంతులో ఎడ్యుకేటర్స్. వెరీ స్ట్రాంగ్ టీమ్, చాలా చాలా స్ట్రాంగ్ టీమ్ వేదాంతులో ఉంది. ద బ్యాక్ బోన్ అనుకోవచ్చు, లేదంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ వేదాంతు ఏంటి అంటే కనుక టు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టీచర్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్స్. వాళ్ళ సబ్జెక్ట్స్లో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు వేదాంతులో ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే మోర్ దాన్ 2000 టీచర్స్, మాస్టర్ టీచర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఇవన్నీ ఉంటేనే సెలెక్షన్ జరుగుతుంది అనమాట. వేదాంతులో టీచర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. యూ నీడ్ టు క్వాలిఫై 5 levels ఆఫ్ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్స్. సో 5 levels మీరు క్వాలిఫై అయితేనే కానీ వేదాంతులోకి ఎంటర్ అవ్వరు. సో యాక్చువల్లీ మీకు ఇక్కడ చూస్తే కనుక ఈయన వన్ ఆఫ్ ది కో-ఫౌండర్స్ మిస్టర్ ఏపీ సార్, ఆనంద్ ప్రకాష్ సార్, వన్ ఆఫ్ ది కో-ఫౌండర్స్, అండ్ హీఈస్ ఆల్సో అన్ IITian. So Vedantulo, Anand Prakash sir play a very crucial role regarding the education part. First year is wasted, class 11th wasted. Can I crack JEE in class 12 if I read only class 12? Can I crack NEET if I read only in last 3 months? So ఇవన్నీ వర్కౌట్ కావు నాన్న. నేషనల్ లెవెల్ లైఫ్లో ఏదైనా కూడా నేషనల్ లెవెల్ కూడా కాదు. సో నేను ఎప్పుడో విజ్ఞానంలోనే చెప్తూ ఇలాగ మొన్న ఆఫ్టర్ ఆల్ బిర్యానీ చేయాలంటేనే 1 hour కష్టపడాలి అని అన్నాను. పాపం ఫ్రంట్ బెంచ్లో ఉన్నవాడికి హట్ అయ్యాడు. ఆఫ్టర్ ఆల్ బిర్యానీ ఏంటి మేడం, ఆఫ్టర్ ఆల్ బిర్యానీ కాదు అన్నాడు. నిజమే కదా, ఇప్పుడు బిర్యానీ రెడీమేడ్ ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. ఇన్స్టా ఒక 10 minutesలో హాట్ వాటర్ వేస్తే బిర్యానీ రెడీ. అది బాగుంటుందా? ఒక 1 hour 2 hours నిజంగా మంచిగా దమ్ము పెట్టి చేస్తే బిర్యానీ బాగుంటుందా? దమ్ పెట్టి చేస్తేనే అది బిర్యానీ. 5 minutes 10 minutesలో అయ్యేది టేస్ట్లెస్ కదా. సో బిర్యానీ చేయాలంటేనే మనం 2-3 గంటలు కష్టపడాలంటే నీ లైఫ్లో నీ కెరియర్, నీ గోల్ సాధించాలి అంటే ప్రాణం పెట్టాలా వద్దా? మరి అంత లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, కానీ మరి గట్టిగా అనుకో అయిపోతుంది అంటే నువ్వు నిజంగా ఏదైనా అనుకుంటే మాత్రం నువ్వు సాధించి తీరుతావు. నీకు డిసేబిలిటీస్ ఉన్నాయా లేదా, లేదంటే నేను ఒక ఇంట్రోవర్ట్ పబ్లిక్ స్పీకర్గా మారిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. సో కార్డు లేని వాళ్ళు, ఎవరెస్ట్ రీచ్ అయిన వాళ్ళు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇది నా వల్ల అవుతుంది, నా వల్ల కాదు. నీకు కావాలా కొట్టు, నీకు ఏది కావాలి అది చూస్ చేసుకో. అలాగే రైట్ నౌ ఇంటర్ అవ్వగానే నాకు ఇది కావాలి, నేను కొట్టేస్తానే వెళ్ళిపోతాడు. అది నీకు కావాలి వద్దు అనే తర్వాత తెలుస్తుంది. ఆఫ్టర్ యూ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ సమ్టైమ్స్ యూ మైట్ రియలైజ్ దట్ ఓ దిస్ ఇస్ నాట్ మై ట్రాక్. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. చూస్ అనదర్ ట్రాక్. There is nothing wrong. మీకు తెలిసే చాలా మంది IITians టాపర్స్ ఎవరైతే ఉన్నారో, AIR టాపర్ ర్యాంక్స్ ఉంటారు కదా, చాలా మంది IITs కంప్లీట్ చేయరు. వాళ్ళ మధ్యలోనే రియలైజ్ అవుతారు. IITకి వెళ్ళి 2nd 3rd yearలో డ్రాప్ అయిపోయి UPSC కొట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బికాస్ దే గోల్ ఈస్ టు గో టు UPSC. IITకి వెళ్ళాక వాళ్ళకి అనిపించింది దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఐ వాంట్ టు డూ దట్. గో డూ దట్. ఛాన్సెస్ తీసుకోండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫెయిల్ అయ్యారా, ఫెయిల్ అవ్వండి. ఫెయిల్ అయితే తెలుస్తుంది కదా ఇది నాది కాదు అనేది. గో ఫర్ ద అదర్ ఆప్షన్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాని ఇది నా వల్ల కాదు. అండ్ పీర్ గ్రూప్ టెన్షన్, మార్నింగ్ చెప్పాను కదా, ప్రెషర్ అసలు తీసుకోవద్దు. నీ గురించి ఎవరేమనుకుంటున్నారో అవసరం, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కీప్ అప్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఆల్సో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ as a son or child, what you can give to them is respect from society. Okay, so any more doubts you have?
నార్మల్ ఇలాంటి బోర్డ్స్ మీద చాలా తక్కువ టీచింగ్ జరుగుతుంది. యూ విల్ బీ హ్యావింగ్ మోర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇంత సైజ్ కాదు, యూ విల్ బీ హ్యావింగ్ అ బిగ్ సైజ్ ఆఫ్ స్మార్ట్ బోర్డ్స్. ఎంటైర్ టీచింగ్ ఈజ్ డన్ ఓన్లీ ఆన్ స్మార్ట్ బోర్డ్స్. స్మార్ట్ బోర్డ్స్ ఎందుకు? ఎక్కువ ఫీజు తీసుకుంటారనా? కాదు, ఫీజులో ఎలాంటి కాంప్రమైజ్ ఏం లేదు. కానీ స్మార్ట్ బోర్డ్స్ ఎందుకు అంటే, సీ ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐఎమ్ టీచింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, all of you know that what is electric current? Electrons, charges flow inside a wire. How? Imagine, because can you see current flowing in any wire? ఆ వైర్లో కరెంట్ మనకు కనిపిస్తుందా? పోనీ ఫీల్ అవుదామా? ఫీల్ అయితే అవ్వలేము. సో నెక్స్ట్ మీటింగ్ ఎక్కడో ఉంటుంది మనకి, యమధర్మరాజుతోనో లేదంటే ఒక రంభవరుచి మనకతానో ఓ మీటింగ్లో ఉంటాము. అలా కూడా కుదరదు. దెన్ దిస్ ఇస్ వర్షిత. ఐ లైక్ టు సింగ్ అండ్ దెన్ డాన్స్ and I love sports. Yes, come on. Oh my God, no. Come on. No, my voice is not so good today. Even my voice is not good. I'm having cold, so I don't think my voice will be good. what others feel, don't forget about it. ప్రేమలేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా, నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమలేఖని రాసింది హృదయమే, గుండెల్లో గాయమేదో చరంక మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన కానీ నా మేనికేమి కాదు, పువ్వు సౌకి నీ సౌకు కందేనే, వెలిగి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాది శోకము పలిక నీ గుండె బాధపడితే తాకనన్నది, మనుషులెరగలేదు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమే, ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోని నిలువుమా, శుభలాలి లాలిచో లాలి లాలిచో, ఉమాదేవి లాలిచో లాలి లాలిచో, మమకారమే లాలి పాటగా రాసింది హృదయమా, నా హృదయమా. థ్యాంక్ యూ. Very good, very good, very good.